హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. జేడీకేడి ఇద్దరు కలిసి మిషన్ మినిస్టర్ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగా ఇక మినిస్టర్ జేడీని చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక ఈ ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు తనని గౌరవిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఇలా అంటుంటుంది జేడీ మినిస్టర్ని, ఈ యాత్ర పూర్తి అయ్యే వరకు మా టీం మీతోనే సెక్యూరిటీగా ఉంటారు సార్ అని చెప్తుండగా, అలాగేనమ్మా అని అంటూ అక్కడ నుండి మినిస్టర్ వెళ్ళిపోగానే ఇక దేవ పక్కకి వెళ్ళి మీనన్కి కాల్ చేస్తాడు. ఏంట్రా మినిస్టర్ని డెన్కి తీసుకొచ్చారా అని మీనన్ ఆసక్తిగా అడుగుతూ ఉండగా ఇక దేవ మాత్రం లేదు బాయ్, ఆ జేడీ వచ్చి ఇక మమ్మల్ని చితకబాది మినిస్టర్ని కాపాడి తీసుకువెళ్ళిపోయింది అని చెప్పగానే ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీనన్. ఇక అమ్మయ్య అని జేడీకేడి అనుకుంటూ ఉండగా ఇక సాధు సార్ మళ్ళీ కాల్ చేస్తారు. మినిస్టర్ సేఫ్ అన్న కాల్ వచ్చింది, కంగ్రాచ్యులేషన్స్, గుడ్ వర్క్ జేడీ అని అంటుండగా థ్యాంక్ యూ సార్ అని జేడీ అంటూ ఉంటుంది. ఇక ఇలా చెప్తూ ఉంటుంది జేడీ, మినిస్టర్ని రక్షించడంతో మీనన్పై మన గెలుపు మొదలైంది సార్. ఇక యువరాజ్ని అక్కడి నుండి తప్పించడానికి ఖచ్చితంగా మీనన్ యువరాజ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు వాణ్ణి మనం పట్టుకోవాలి సార్. కిరణ్కి చెప్పి సెక్యూరిటీ కూడా పెంచమని చెప్పాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి, నేను కేడి వస్తాం సార్ అని అంటూ ఉండగా ఇక సాధు సార్ ఓకే అంటాడు. ఇక మీనన్ మనం అనుకున్నట్టే ఇక యువరాజ్ నోరు విప్పాడన్నమాట. ఎలాగైనా యువరాజ్ని అక్కడి నుండి తప్పించాలి అని మీనన్ దేవాతో అంటూ ఉంటాడు. ఇక జేడీ ఇలా అంటూ ఉంటుంది కేడీతో, మిషన్ మినిస్టర్ కంప్లీట్ అయింది కాబట్టి మిషన్ ఫ్యామిలీ కంప్లీట్ చేయాలి, వెళ్దాం పదా, లేదంటే అనుమానాలు మొదలైపోతాయి అని కేడీ అంటుండగా అలాగే సార్ అని జేడు అంటూ ఉంటుంది. ఇక అటువైపుగా వెళ్తున్న కాషాయం దుస్తుల్లో ఉన్న జేడీ కేడీలకి ఒక అమ్మాయి డాష్ ఇస్తుంది. ఇక జేడీ ఇలా అంటూ ఉంటుంది, ఈవిడని ఎక్కడనో చూసినట్టుంది అని ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తూ ఉంటుంది ఆ అమ్మాయిని. ఇక మీ భర్త కనిపించట్లేదు అని పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అని అడుగుతుండగా, అవును, నా భర్త మీకు తెలుసా అని అంటూ తన స్టోరీ మొత్తం చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి. ఇక ఆ స్టోరీ మొత్తం పరువు అనే వెబ్ సిరీస్ కూర్చి ఇక జేడీకేడి ఇలా అంటూ ఉంటారు, మేము ఆ కేస్ పైన ఇన్వెస్టిగేషన్ చేసి 14th లోపు మీకు రిపోర్ట్ ఇస్తాం అని జేడీకేడి అంటూ ఉంటారు. ఇక దాత్రి కేదార్లు కిందికి వస్తూ ఉంటారు పార్లర్ నుండి అన్నట్టు బిల్డప్ ఇస్తూ. ఇక కౌశిక్కి ఇలా అంటూ ఉంటుంది దాత్రిని, అదేంటి దాత్రి పార్లర్కి వెళ్తానన్నావు, ఎలా వెళ్ళావో అలాగే వచ్చావు అని దాత్రిని అడుగుతూ ఉంటుంది కౌశికి. ఇక మరోవైపు మంగళ స్నానాల్లో కేదార్ దాత్రిలకు సహాయం చేసినందుకు కాచిబూచీలను తిడుతూ ఉంటారు వైజయంతి, నిషి, కమలాకర్. ఇక మమ్మల్ని మోసం చేసింది అక్క అని అంటూ కాచి వాపోతూ ఉండగా ఇక కాచిని కొడుతూ ఉంటుంది వైజయంతి. ఇక ఏం చెప్పారు మీరు, ఏం చేశారు మీరు అని అంటుండగా, లేదు పెద్దమ్మ, నేను రాను అంటున్నా కూడా బూచియే నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు అని చెప్తూ ఉంటుంది కాచి. ఇక బూచి ఏమో, నీకు తెలుసు కదా అత్తయ్య, ఫ్రీ గిఫ్ట్ అంటే మేము వెళ్ళిపోతామని అలాగే వెళ్ళిపోయాం, సారీ అని అంటూ ఉంటాడు బూచి. ఇక లేదు, ఏదో ఒకటి చేసి పెళ్లి చేసేలా ఉంది కౌశికి అని కమలాకర్ అంటూ ఉండగా, మామయ్య ప్లాన్ అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది నిషి, నేను విషం తాగినట్టు యాక్టింగ్ చేస్తాను, ఇక మీరు హాస్పిటల్కి వెళ్ళి మేనేజ్ చేయండి, మీరిద్దరు వెళ్ళి మేనేజ్ చేయండి, ఒక 2 days చాలా క్రిటికల్గా ఉందని కండిషన్ డాక్టర్తో చెప్పించండి, అప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతుంది, తర్వాత ముహూర్తాలు లేవు కాబట్టి పెళ్ళి వాయిదా పడుతుంది అని నిషి అంటుండగా, ఆ లోపు యువరాజ్ని ఎలాగైనా విడిపించి తీసుకువచ్చి ఏం చేయాలో ఆలోచిద్దాం అని కమలాకర్ అంటూ ఉంటాడు. ఇక కరెక్ట్ మామయ్య అని అనగానే ఇక కమలాకర్ బూచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు నిషి విషం తాగినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది.
పార్లర్కి వెళ్ళిన ధాత్రి ఏం చేంజ్ అవ్వలేదని కౌశికి అడుగుతుండగా పైనుండి కాచి బూచి ఇద్దరు అతయ్య అతయ్య అని అరుచుకుంటూ వచ్చేస్తారు. ఇక ఏమైంది అని ధాత్రి కౌశికి అడుగుతుండగా నిషి విషం తాగేసింది అని చెప్పడంతో పరుగు పరుగున అందరూ పైకి వెళ్తారు. ఇక విషి గిలగిలా కొట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది నిషి. ఇక విషం తాగినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఏమైంది అని కంగారుగా అడుగుతూ ఉంటుంది కౌశికి. జగదాత్రి ఇక ఏముందమ్మా, యువరాజ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, అదేమి మీరు పట్టించుకోకుండా ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు. పెద్దదాన్నైనా నేనే తట్టుకోలేకపోయాను. పాపం చిన్నపిల్ల తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక తనలో తానే బాధపడి ఇలా విషం తాగేసింది అని వైజయంతి నిషిని అంటూ ఉంటుంది. ఇక సుబ్బు ఇలా అంటూ ఉంటుంది, కష్టం వస్తే పోరాడాలి కానీ ఇలా పారిపోతారా, ఎందుకు ఇంత పని చేశావే అని సుబ్బు కూడా నిషిని తిడుతూ ఉంటుంది. ఇక సురేష్ కూడా ఇలా అంటుంటాడు, అదేంటమ్మా ఇలా విషం తాగటం ఏంటి, అయినా నీకు విషం తాగాల్సిన అవసరం ఏంటి అని అంటూ ఉండగా ఇక కౌశికి కూడా ఏంటి నిషి ఇది అని అంటూ ఉంటుంది. ఇక నిషి నువ్వు మాట్లాడొద్దు వదినా, నీ ప్రియారిటీస్ మారిపోయాయి, నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు, మాకు కాదు, నువ్వు మారిపోయావు. లేదంటే యువరాజ్ అరెస్ట్ అయిన రోజే నువ్వు విడిపించి తీసుకువచ్చేదానివి, కానీ నువ్వు ఆ పని చెయ్యలేదు, నీకు మాట్లాడే హక్కు లేదు, నన్ను వదిలేయండి, ఇక్కడనే చావనివ్వండి అని అంటుండగా ఇక సురేష్ జగదాత్రి కౌశికి బలవంతంగా పదండి తీసుకెళ్దాం, హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అని నిషిని ఎత్తుకొని వెళ్తూ ఉంటారు. ఇక జగదాత్రి పక్కకి తప్పుకుంటుంది. కీర్తి పాప అక్కడ పడిపోయిన విషం బాటిల్ని తీసి అందులో ఉన్న డ్రాప్ని తాగడానికి ట్రై చేస్తూ ఉండగా ఇక ధాత్రి వచ్చి వద్దమ్మా అది పాయిజన్, అలా తాగకూడదు అని అంటూ తన చేతిలో ఉన్న విషం బాటిల్ని లాగేసుకోగా తన చేతికి ఒక డ్రాప్ విషం అంటుతుంది. ఇక అది చూసి అనుమానంగా ఫీల్ అవుతూ ఇక పరిశీలనగా చూసి స్మెల్ చూడగా ఇది హనీ అని అంటూ కేదార్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటుంది. నిషి నాటకం ఆడుతుంది, తను తాగింది విషం కాదు హనీ అని ధాత్రి అంటుంటుంది. ఎందుకు ఇలా చేసింది అని కేదార్ అడుగుతుండగా ఇంకెందుకు మన పెళ్ళి ఆపడానికి అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇప్పుడు ఏం చేద్దాం ధాత్రి అని కేదార్ అడుగుతుండగా తన నోటి వెంటే నిజం చెప్పిద్దాం అని అంటూ ధాత్రి కేదార్లు కిందికి వస్తూ ఉంటారు. ఇక సురేష్ నిషిని ఎత్తుకొని కారులో పడుకోబెడుతూ ఉండగా ఇక కౌశికి తన ఒళ్ళో నిషిని పడుకోబెట్టుకుంటుంది. ఇక కేదార్ వెళ్ళి బావా మీరు వెనకాల రండి, నేను ఈ కారులో వెళ్తాను అని అంటూ డ్రైవింగ్ కేదార్ చేస్తూ ఉండగా ధాత్రి పక్కన కూర్చుంటుంది. వెనకాల సీట్లో నిషిని ఒళ్ళో పట్టుకోబెట్టుకొని కౌశికి కూర్చుంటుంది. ఇక నిషి మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, అమ్మయ్య ఇక ఈ విషన్ డ్రామాతో 2 రోజులు పెళ్ళి వాయిదా వేయాల్సిందే వదినా, ఇక చూడండి మీకుంటుంది అని నిషి మనసులో అనుకుంటూ ఉండగా ఇక ధాత్రి కేదార్లు కళ్ళతో సైగ చేసుకుంటూ ఉంటారు. నిషి నోటి వెంట నిజం బయటికి రప్పించాలి అని ఇక కౌశికి ఇలా అంటూ ఉంటుంది, కేదార్ తొందరగా పోనివ్వు, తను కళ్ళు కూడా తిరగట్లేదు, నాకు చాలా భయంగా ఉంది అని కౌశికి ఏడుస్తూ అంటూ ఉంటుంది. ఇంకా ఇలా కూడా అంటూ ఉంటుంది కౌశికి, జైలు నుండి వచ్చిన యువరాజ్ నా భార్య ఎక్కడా అని అడిగితే నేనేం సమాధానం చెప్పను దేవుడా అని కౌశికి అరుస్తూ ఉండగా ఇక తప్పంతా నాదే అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక జగదాత్రి అదేంటి వదిన, మీ తప్పు కాదు మా తప్పు కూడా ఉంది ఇందులో అని ధాత్రి అంటుండగా ఇక కేదార్ మాత్రం నిషి లేనంత పెద్ద శిక్ష వేసిందక్క అని అంటూ ఉంటాడు. ఇక నిషికి ఏం కాదు వదిన అని ధైర్యంగా మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ కళ్ళతో సైగ చేస్తుంది ధాత్రి కేదార్కి. ఇక కేదార్ ఉన్నట్టుండి కార్ స్పీడ్ని పెంచుతూ ఉంటాడు. 80, 90, 100, 120, 140, 150 వరకు కూడా కేదార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక ఏమైంది అని కౌశికి అడుగుతుండగా బ్రేక్స్ ఫెయిల్ అయినట్టున్నాయక్క అని కేదార్ అంటుంటాడు. అయ్యో ఇప్పుడెలా అని ధాత్రి కౌశికి అడుగుతూ ఉండగా ఇక నాకు తెలియట్లేదక్క అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక ధాత్రి ఇలా అంటూ ఉంటుంది, వదిన ఇప్పుడు చేసేదేం లేదు, ఒక చెట్టుకు గుద్దేయడమే, ఇక ఈ కార్ స్పీడ్ని కంట్రోల్ చేయాలి అంటే ఇక
చెట్టుకు గుద్దేస్తే ఎవరం ఎక్కడుంటామో ఎవరం బ్రతుకుతామో తెలియదు వదిన, గట్టిగా పట్టుకోండి కార్ని అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇక మళ్ళీ బ్రతుకుంటే కలుద్దాం వదిన అని వీడుకోలు చెప్పినట్టు మాట్లాడుతూ ఉంటుంది ధాత్రి. ఇక ధాత్రి మాటలకి నిషి మనసులో కంగారు పెరిగిపోతూ ఉంటుంది. ఇక దేవుడు నన్ను నిజంగానే తీసుకెళ్ళిపోవాలి అనుకుంటున్నాడా అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కేదార్ కార్ స్పీడ్ని పెంచుతూ ఉంటాడు. ఇదంతా నిజమే అని నమ్మిన నిషి లేచి కూర్చొని, అత్తయ్య నన్ను కాపాడండి, ఎలాగైనా కారు ఆపండి, కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయంట, నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది నిషి. ఇక కారుని ఆపేస్తాడు కేదార్. ఇక నిషి భయపడుతూ కిందికి దిగుతుంది. ఇక వైజయంతి కూడా ఆ కార్ని ఆపండి ఆపండి అని అరుస్తూ కార్ ఆపగానే 2 కార్లలో నుండి అందరూ కిందికి దిగిపోతారు. ఇక నీకేం కాలేదు కదమ్మే అని వైజయంతి అడుగుతుండగా, నాకేం కాలేదత్తయ్య అని నిషి అంటుంటుంది. ఇక అందరూ అదోలా చూస్తారు నిషిని. ఏమైంది నన్ను అలా చూస్తున్నారు అని నిషి అడగ్గా, ఇక ఇలా అంటూ ఉంటుంది సిరి. విషం తాగి పడిపోయి స్పృహ కోల్పోయిన నిషి అక్క సడన్గా ఎందుకు స్పృహ వచ్చిందా అని చూస్తున్నారు అంతే అని సిరి అనగానే, ఇక తన విషం డ్రామా బయటపడిపోయింది అని నిషి గ్రహిస్తుంది. ఇక ధాత్రి ఆ బాటిల్ని చూపిస్తూ, ఇదే కదా నిషి నువ్వు తాగిన విషం బాటిల్, ఇది విషం కాదు హనీ అని అనేస్తుంది ధాత్రి. ఇక సుబ్బు కోపంగా, ఏంటే ఎందుకు చేసావే ఈ దిక్కుమాలిన పని అని అంటుండగా, ఇంకెందుకు పెళ్ళాపడానికే అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక నువ్వు చావవే, నిజంగా చావవే అని సుబ్బు నిషిని కొడుతూ ఉంటుంది. ఇక కౌశికి కూడా ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఇలా అబద్ధాలు ఆడితే నీకు అవసరంగా ఏ కష్టం వచ్చినా కూడా నీ దగ్గరికి ఎవరు రారు నిషి అని కౌశికి అంటూ, ఇక ఒక కారులో వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వైజయంతి నిషిని ఇంటికి వెళ్ళాక కౌశికిని కడిగి పడేస్తానమ్మి వెళ్దాం పదా అంటూ నిషిని మరొక కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు. ఇంటికి రాగానే సుబ్బు ధాత్రి కేదార్లకు దిష్టి తీస్తూ ఉంటుంది. ఇక యామిని సిరి ఇద్దరు నిషి గుచ్చి మాట్లాడుతూ ఉంటారు. జగదాత్రి అక్క సంతోషంగా ఉంటే నిషి అక్క ఊర్వలేదు అని మాట్లాడుకుంటూ ఉండగా, ఇక కౌశికి ఇలా అంటుంటుంది, ఎవరేం చేసినా కూడా ఇక ధాత్రి కేదార్ల పెళ్ళి ఆపలేరు అని అంటూ ఉంటుంది కౌశికి. ఏం జరగనుంది, ఇక ధాత్రి కేదార్ల కళ్యాణ మహోత్సవం ఎలా జరగనుంది, ఇక మీనన్ యువరాజ్ని విడిపించడానికి వచ్చినప్పుడు మీనన్ని జేడీ పట్టుకోగలదా, ఇక కౌశికి జేడీని ఏం చేయనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.